హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ బంగారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకని ఆ స్వామివారి కోసం నైవేద్యం రెడీ చేస్తున్నాను. అందులో మినపవడలు, పులిహోర, ఇంకా పరమాన్నం ఇవన్నీ రెడీ చేశాను స్వామివారి కోసం అని చెప్పేసి. చాలా స్పెషల్గా పానకం వడపప్పు పెడతాం కదా స్వామికి. పానకం వడపప్పుతో ఏంటంటే చలవ చేస్తుంది, అందుకనే ఈరోజు స్పెషల్గా పానకం వడపప్పు స్వామివారికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ మనం స్వీకరిస్తాము. అందుకనే పానకం వడపప్పు చేస్తారు. పానకం ఒక్కొక్కరు అందులో నేనైతే బెల్లం, వాటర్, ఇంకా ఇలాచీ వేసి చేశాను. ఇంకొంతమంది అయితే బెల్లం, నిమ్మకాయ, వాటర్, ఇలాచీ, ఇంకా మిరియాలు కూడా వేస్తారు. నేను మాత్రం మిరియాలు, నిమ్మకాయ ఏమీ వేయలేదు, నార్మల్గానే చేశాను. మీరు కూడా పానకం ఎలా ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను. కళ్యాణానికి వెళ్ళలేదు, లేట్ అయిపోయిందని చెప్పేసి. మీరు కళ్యాణానికి వెళ్ళారా? ఎవరెవరు కళ్యాణానికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంటి దగ్గరే రాములవారి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కళ్యాణం చాలా బాగా చేస్తారనమాట. ఇంకా నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేను శ్రీరామనవమి ఇలా సెలబ్రేట్ చేశాను. మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.